హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఉగాది సందర్భంగా మేము మా పిల్లలతో కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటు వెరీ గుడ్. నా పేరు కార్తికేయ. నేను 5th క్లాస్ చదువుతున్నాను. నేను ఇప్పుడు ఉగాది గురించి చెప్తాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనే పదం యుగాదిలోంచి ఉద్భవించింది. ఉగాదిలో యుగ అంటే కొత్త, ఆది అంటే ప్రారంభం, అనగా కొత్త ప్రారంభం. ఉగాది తెలుగు సంవత్సరం ప్రారంభమైన రోజు. 2025 సంవత్సరం పేరు విశ్వవాసనామ సంవత్సరం విశ్వవాసనామ సంవత్సరంగా నిర్వహించారు. ఉగాది నాడు అందరూ పచ్చడి చేసుకుంటారు. దీనిలో షడ్రుచులు ఉంటాయి: తీపి, వగరు, తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు. చేదు. తీపి గురించి బెల్లం వేస్తారు. పులుపుకి చింతపండు వేస్తారు. వగరుకి మామిడికాయ వేస్తారు. చేదుకి వేప పువ్వు వేస్తారు. కారం, ఉప్పు. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుల సమాజమా మహనీయులను, మరువద్దుల సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరదారి, పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి. అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులలో ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, ఆ సంఖ్యలను తెంపిన జ్ఞాపకాలను, నీ భవిష్యత్తుకు పనిచేసే పుస్తకాలను, నీ మస్తకంలో బంధించరా అక్షరాలను, నీ మస్తకంలో బంధించరా అక్షరాలను. ఉప్పు కర్పూరం నోలిక నుండు జూడ జూడ రుచుల జాడ వేరు. పురుషులందుకున్న పురుషులు వేరయ విశ్వదావి రామ వినుర వేమ. వారు తండొంప తండొంపు జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్నో వారు తన తప్పు
పుట్టకముందు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదరు పుట్టలాగిట్టల విశ్వదాభిరామ వినురవేమ ఇనుము విరిగేదేమి మారు కాచి అతుకవచ్చు గమ్మరీడు మనసు విరిగేనేమి మనయందు నేర్చున విశ్వదాభిరామ వినురవేమ సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మోగినట్లు కనకమ్మ మోగున విశ్వదాభిరామ వినురవేమ రాగమతిశయించినుండు తినగా వేము తీయనుండు సాధనమున పనులు సమకూరుదలోన విశ్వదాభిరామ వినురవేమ. క్లాప్స్. ఈ పిల్లగాడ పసగా సేమునగా పరుమచ్చి ఎన్నాలయిండు ఓ పలబుగ్గల సీతగా చాలా చాలని చింపులంగి సగుము కాలి చార్మినారులో పావురమాడి గుండెల నిండాగా ఊరెత్తులు చెందిన నందనమాడి చెమల పూలతో వందనమా హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ మూలుకొండ కొట్టే చప్పట్లు అవి చెప్పేది ఎన్నో ముచ్చట్లు కూలి కుదుర్చా పర్వాన భాగవతికి దిల్ నజరాన హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ 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 ప్యారా ప్యారా హైదరాబాద్ మూసే నదిపై వెన్నెలవు జతాలు ముసుగులో వన్నెలవు అస్సూల ఆటలు అప్పటి సూపి పాటలు హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్ లక్షల్లో నా కావద్దు ఆ పట్టంలో నా కావద్దు యుద్ధ మిరంల ఆవద్దు ఆ మక్క మసీదు నమాజు హైదరాబాద్ హైదరాబాద్ सबसे न्यारा देश अपना प्यारा भारत देश हिंदू मुस्लिम सिख ईसाई पिया को खाता देश ऊंचो शिखरों वाला देश चंचल नदियों वाला देश सोने चांदी हीरे जैसे మట్టి పిసికి ఇటుక చేసి ఇల్లు కట్టి పెట్టినప్పుడు డొక్కలెండ్రి కండ్రాలేసి ధాన్యరాసులెత్తినప్పుడు ఏ కులమబ్బి మా దేవత మబ్బి పోగొట్టాలై పేగులు కొలమిసిగులు చిమ్మినప్పుడు దగ్గులతో క్షీణిస్తూ బొగ్గు గుట్టలు తవ్వినప్పుడు ఏ కులమబ్బి మా దేవత మబ్బి ఎండలలో మాడి చెక్కలే తింటూ మాగాణం దున్నినప్పుడు ఎండలలో బండలపై విగ్రహాల చెక్కినప్పుడు ఏ కులమబ్బి మా దేవత మబ్బి పూజకు అందించే పూల బుట్టలు చేసిచ్చినప్పుడు రామకోటి రాసేటి కాగితాలు చేసిచ్చినప్పుడు ఏ కులమబ్బి మా దేవత మబ్బి పశువు గొంతు కోసి మీకు చెప్పులు కుట్టించినప్పుడు మురికి గుడ్డలిస్తే మల్లె పూలు చేసి ఇచ్చినప్పుడు సన్యాసులై వస్తే సహారాలే చేసినప్పుడు కూటికి కూడు లేక కుండలు చేసి ఇచ్చినప్పుడు ఏ కులమబ్బి మా దేవత మబ్బి ఆమె నవ్వు పైన చిరునవ్వుల
ముందు తర్వాత రావడం అనేది నిజంగా మన అదృష్టంగా భావిస్తాం. ఎందుకోసం అంటే మన పాఠశాల అంటేనే మత సామరస్యానికి పేరెనికదండి. మన పాఠశాల మనం ఏ దాని గురించి నేర్చుకుంటామో అందరము సమైక్యంగా ఉండాలి. మతాలు వేరైనా కులాలు వేరైనా మనమంతా భారతీయులు, అంతేనా? మనమంతా ఎవరు? ఈ భారతీయుల యొక్క ఐక్యాన్ని చాటడానికి ఇవాళ మన పాఠశాలలో మనము 2 పండుగలను సమైక్యంగా నిర్వహించుకుంటున్నాము. ఈ పండుగలను నిర్వహించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడానికి సహకరించిన ఉపాధ్యాయ బృందానికి మరియు విద్యార్థులందరికీ కూడా నేను పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా కార్యక్రమం కావడం అంటే మామూలు కాబట్టి 2 పండుగలను మళ్ళీ ఒక దగ్గర కలిపి చేయడం అంటే నిజంగా అది మన అదృష్టంగా. 2 పండుగలు ఒకదాని తర్వాత ఒకటి సైమల్టేనియస్ రావడం అనేది. ముఖ్యంగా ఉగాది అనే పండుగ ఎందుకు చేసుకుంటాం? జనవరి ఫిబ్రవరి అంటారు కదా, జనవరి ఫిబ్రవరి కాకుండా హిందూ మతంలో ఉగాది నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. రేపటి నుంచి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. దానికి సూచకంగా శుభ సూచకంగా మనము ఉగాది పండుగను నిర్వహించుకుంటాము. ఈ ఉగాది పండుగలో కూడా పచ్చడి యొక్క ప్రాధాన్యత ఎంత ముఖ్యం కార్తీక్ చెప్పిండు. అంటే మనం జీవితంలో ఎదురయ్యే సుఖ సంతోషాలను సమానంగా స్వీకరించాలి. చేదు, పులుపు, వగరు, కారం, ఉప్పు ఇట్లా షడ్రుచులు అంటే మనకు చాలా సమస్యలు వస్తా ఉండే అవన్నింటినీ కూడా ఎదుర్కొనే శక్తి వస్తుంది. పచ్చడి తాగడం మూలంగా మనకు అట్లాంటి శక్తిని ప్రసాదిస్తుంది అన్నమాట. అంటే మనం అవన్నింటినీ స్వీకరించాలన్నట్టు. బాధ రాగానే ఏర్పడుకుంటా ఏమన్నా కష్టాలు రాగానే అప్పో దేశంలో ఎవరికి రాలేదు మాకే కష్టాలు వచ్చినాయి అనుకోని, లేకపోతే బాగా సంతోషం వస్తావా మా అంత సంతోషవంతులే లేదని అట్లా ఉండకుండా అన్ని సమపాలలో మన జీవితం అంటేనే అన్ని ఒడిదొడుకులు అనేవి వస్తా ఉండే ఆ ఒడిదొడుకులను సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా రంజాన్ గురించి అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళు నెల రోజులు కఠిన ఉపవాసం ఉంటారు. తర్వాత రంజాన్ లో కూడా ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముస్లింలు ఏం చేస్తారంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో కనీసం 10% 5% ఆదా చేసుకుంటూ వాళ్ళకు ముస్లింలలో ఉన్నటువంటి బీద ముస్లింలకు అందరికీ కూడా సహాయం చేస్తారు. అంటే తోఫా ఇస్తారు అన్నట్టు. అందరికీ కూడా తోఫాలు పంచుకుంటారు. పంచుకొని అందరూ కూడా మంచిగా ఉన్నతంగా ఉండాలి, అంటే నా తోటి వాడు కూడా నాలాగా ఉన్నతంగా ఉండాలి అనేటువంటి ఒక సహాయ గుణాన్ని అంటే ముస్లింలు రంజాన్ పండుగ ద్వారా ఏం నేర్చుకుంటారంటే కఠినంగా ఉపవాసం ఉండడం, అంటే దేవుడి కోసం ఒక నిష్ఠ, ఒక ఏకాగ్రత అనేది ఉండాలి. అదే విధంగా ఇతరులకు సహాయం చేయాలి, అంటే బీద వాళ్లకు సహాయం చేయాలనేటువంటిది కూడా ఈ రంజాన్ పండుగ ద్వారా వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్తా ఉంటారు. కాబట్టి మన పాఠశాలలో ముస్లిం అమ్మాయిలు అబ్బాయిలు చదువుతున్నారు కాబట్టి వారికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మనమందరం కూడా సెక్యులర్ గవర్నమెంట్ గా మన ఏంటిది భారతదేశం అనేది లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యం అంటే తెలుసా మీకు? మన భారతదేశం ప్రపంచంలో ఎక్కడా లేవు రైట్. సిక్కులు ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, తర్వాత తమిళ్లు ఉంటారు, తర్వాత మలయాళీలు ఉంటారు. ఇట్లా చాలా భాషల వాళ్ళు, చాలా మతాల వాళ్ళు కలిసిమెలిసి మన భారతదేశంలో ఉంటారు. అందరినీ సమాన దృష్టితో చూడాలి. నా మతం వేరైనా నీ మతం వేరైనా నువ్వు నేను సమానము అనేటువంటి ఒక ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉంటాం. ఆ విధంగా మీరు భవిష్యత్తులో కూడా అందరూ ఫ్రెండ్స్ లా ఉండాలి. నువ్వు గొప్ప నేను గొప్ప అనకుండా మేము ఇక్కడ సమానంగా చేసినాం కదా. పండుగ కూడా ఏం చేసినాం మనం ఇక్కడ? ఏ పండుగలు చేసుకుంటారో రేపున్నాం. ఉగాది అయితే రంజాన్ పండుగలో ఎట్లయితే సమానంగా చేసుకుంటామో రేపు భవిష్యత్తులో కూడా అందరము స్నేహవాహంలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయం చేసిన ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలందరూ ఇంకెవరైనా మాట్లాడతారు మరియు నా తోటి ఉపాధ్యాయులకు విద్యార్థులందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఒక మంచి తెలుగు పాట అంటే ఉగాది అంటే తెలుగు, తెలుగు అంటే ఉగాది కదా, అందుకని ఒక మంచి తెలుగు పాట పాడుతున్నా సరేనా? మాధవా కేశవ మధుసూదన, మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా వదనకం చింతయామి యూయం. మాధవా కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా వదనకం
చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరా నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అఘోషజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అఘోషజా నరసింహ ఋషికేశ నరకరాకేశ నరసింహ ఋషికేశ నగటరాత్రి విక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం महिता जनार्दना मत्स्य कूर्म वराह महिता जनार्दना मत्स्य कूर्म वराह सहज भागवान बुद्धा जय तुलगा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिह तव पददास्यम् हरिशं भजामि माधवा केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयम् విద్యార్థులకు అందరికీ ఉగాది అండ్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. అప్పుడు ఎప్పుడో 10th క్లాస్ లో నేర్చుకున్న ఒక పద్యం గుర్తుంది, అది వాడతాను. అటజని కాంచె భూమి సురుండంబర చుంబి శిరస్సర జరీ పతల ముహుర్ ముహుర్లుట తబంగ తరంగ మృదంగ నిస్మర స్ఫుటన జ్ఞానుకూల పరిపుల్ల కలాప కలాపీ జాలము కటక శరత్కరేణు కరకంపిత సాలము శీతశైలము. హైదరాబాద్ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. మా హెచ్ఎం గారు ఉగాది మరియు రంజాన్ యొక్క ప్రత్యేకతను విశిష్టతను వివరించిన తర్వాత పిల్లలకి ఈద్ ముబారక్ తెలుపుకొని తర్వాత ఉగాది పచ్చడిని అండ్ రంజాన్ పాయసాన్ని పిల్లలకి పంచడం జరిగింది. చాలా నృత్యం కూడా జరుపుకున్నాము. బడి సర్వమత సమ్మేళనం, అందుకే అన్ని మతాలను గౌరవించాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలని తెలియజేయడం జరిగింది మా పిల్లలకి. తర్వాత ఉగాది పచ్చడిని అండ్ రంజాన్ కీర్ని విద్యార్థులకు పంచి ఎంతో సంతోషంగా మేము ఉగాది అండ్ రంజాన్ పండుగలను మా బడిలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఈ పండుగలను చేసుకున్నాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి.